హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. పక్కా కొలతలతో సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. 1 kg చికెన్ 1 kg రైస్తో చేస్తున్నాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. బిర్యానీ కోసం నేను 1 kg చికెన్ తీసుకుంటున్నానండి. బిర్యానీ కోసం తీసుకునే చికెన్ ముక్కలను ఈ సైజులో ఉండేటట్టు తీసుకోండి. చికెన్ ముక్కలను 2-3 సార్లు శుభ్రంగా కడగండి. వాటిలో సాల్ట్ వేసి ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి అరగంట లేదా గంట వరకు నానబెట్టి పక్కన పెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల చికెన్ సాల్ట్ వాటర్ని పీల్చుకుని ముక్కలు సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు 5-6 ఆనియన్స్ని సన్నని ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసి ఫ్రై చేయండి. ఇదే ఆయిల్ బిర్యానీ ప్రాసెస్ మొత్తానికి సరిపోతుందండి. ఆనియన్స్ని వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ టేస్ట్తో పాటు ఆయిల్ పీల్చకుండా ఉంటాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా ఉన్నప్పుడు తీసేస్తే ఆరిన తర్వాత డార్క్గా అవడమే కాక క్రిస్పీగా కూడా అవుతాయండి. ఇలా 2-3 వాయిలుగా మిగిలిన ఆనియన్స్ను కూడా వేయించుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 4 గ్లాసెస్ బాస్మతి బియ్యం వేసుకోండి. 4 గ్లాసెస్ అంటే 1 kg రైస్ అండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని 2 టైమ్స్ కడిగి బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకుని 1/2 అవర్ పక్కన పెట్టి నానబెట్టండి. ఇలా బియ్యాన్ని నానబెట్టడం వల్ల బాస్మతి రైస్ బాగా నాని బిర్యానీకి మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు బిర్యానీలోకి మసాలాలను తయారు చేసుకుందామండి. ఒక ప్లేట్ తీసుకుని దానిలో 8 యాలకులు, 2 ముక్కల దాల్చిన చెక్క, 8 లవంగాలు, పావు ముక్క జాజికాయ, 3 మరాఠీ మొగ్గ, 1 స్టార్ అనాసు, 1 జాపత్రి, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఈ మసాలా పొడిని పక్కన పెట్టండి. సాల్ట్లో నానబెట్టిన చికెన్ని వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి. ఈ గిన్నెలోని చికెన్లో 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్స్ కారం, పావు స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కొంచెం తక్కువ వేసుకోవడం వల్ల బిర్యానీలో కలర్ డామినేట్ చేయకుండా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఉప్పు కారం చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు 2-3 నిమిషాలు మర్దనా చేయండి. ఇలా మర్దనా చేసిన తర్వాత 8 పచ్చిమిర్చిని కట్ చేసిన ముక్కలు వేసుకోండి. వాటితో పాటు గుప్పుడు పుదీనా, గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకోండి. పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని గుప్పుడు వేసుకోండి. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా పొడిని వేసుకుని వాటితో పాటు 2 నిమ్మకాయలని పిండి పెట్టుకున్న జ్యూస్ వేసుకోండి. మీ దగ్గర నిమ్మకాయలు లేకపోతే ఆమ్చూరు కూడా వేసుకోవచ్చండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటన్నిటినీ క్రష్ చేస్తూ బాగా కలపండి. బిర్యానీలో పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి. వీటి రుచి చాలా బాగుంటుందండి. ఇలా మసాలాలు అన్నీ పూర్తిగా కలిపిన తర్వాత దానిలో 1 కప్పు గట్టి పెరుగు వేసుకుని మరలా అంతా బాగా కలపండి. తర్వాత మనం ఆనియన్స్ వేయించగా మిగిలిన వేడివేడి నూనెను ఈ ముక్కలపై పోయండి. ఇలా వేడి నూనె పోయడం వల్ల ముక్కలు ఈ గ్రేవీని పీల్చుకుని లోపల జ్యూసీగా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టడం కుదరకపోతే 1/2 అవర్ పక్కన పెట్టండి. మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో 1/2 అవర్ చికెన్ని ఉరబెట్టాం కాబట్టి మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి. ఇలా నానబెట్టకపోతే కంపల్సరీ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కసూరి మెంతి చల్లి మూత పెట్టి 1/2 అవర్ ఫ్రీజర్లో పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ఉడకడానికి సరిపడా గిన్నె తీసుకుని
దానిలో 1 కేజీ రైస్కి 3 లీటర్స్ వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టి దానిలో 5 యాలకులు, 6-7 లవంగాలు, 2 ముక్కల చెక్క, 1 జాపత్రి, 2 మరాఠీ మొగ్గ, 1 స్టార్ అనాసు, 4 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ సాజీరా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దానిలో హాఫ్ నిమ్మబద్ద పిండి, నీళ్లను ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరగనివ్వండి. నీళ్లు మరిగేలోగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దానిలో ఆనియన్స్ని వేయించగా మిగిలిన 1 కప్పు ఆయిల్ వేసుకోండి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆ బాండీలో వేసి అంతా ఈవెన్గా ఉండేటట్టు సెట్ చేసుకోండి. ఎప్పుడైనా లెగ్ పీసెస్ సైడ్కి ఉండేటట్టు పెట్టుకుంటే మనం వడ్డించేటప్పుడు తీయటానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. ఎసరంతా బాగా కలిపి వాటర్ ఒకసారి టేస్ట్ చూడండి. నీళ్లు ఉప్పగా ఉండేటట్టు సాల్ట్ వేసుకుంటే రైస్కి చాలా రుచి వస్తుందండి. ఇప్పుడు ఈ వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలపండి. రైస్ పొంగిపోకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. రైస్ ఇలా కొత్తమని ఉడికేటప్పుడు ఒకసారి తీసి చెక్ చేసుకోండి. రైస్ పలుకుగానే ఉంటుందండి, అంటే 70% ఉడికిందన్నమాట. రైస్ని 2 టైప్స్గా ఉడుకుతున్న గిన్నెలోంచి తీయాలి కాబట్టి 70% ఉడికినప్పుడు తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పైన లేయర్ లాగా పరుచుకోండి. ఇప్పుడు దీనిపై పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు రైస్ ఇంకో 2 నిమిషాలు ఉడికి 50% ఉడికి ఉంటుంది. దానిని తీసి రెండవ లేయర్గా వేసుకోండి. ఇప్పుడు దీనిపై మరలా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. ఇప్పుడు అన్నం ఉడికించగా మిగిలిన వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ తీసుకుని గిన్నె చుట్టూ అంచుల వెంట సన్నగా పోసుకోండి. ఇలా పోసుకోవడం వల్ల చికెన్ అడుగంటకుండా ఉడుకుతుంది. అంతేకాక చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు దీనిపైన 4 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత అన్నం ఉడికిన నీళ్ళలో కొంచెం ఫుడ్ కలర్ కలుపుకుని ఆ నీళ్లను రైస్ పైన చల్లండి. ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టుకోండి. దీనిపైన ఫాయిల్ పేపర్ కానీ చుట్టూ పిండి కానీ పెట్టాల్సిన అవసరం లేదండి. వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ బిర్యానీ గిన్నెను స్టవ్ పై పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత దీనిని ఒక పెనం పైన పెట్టి 40 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. పైన బరువు పెట్టాం కాబట్టి లోపల ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది. 40 నిమిషాల తర్వాత స్టవ్ ఆపి వెంటనే మూత తీయకుండా 15 నిమిషాలు అలాగే ఉంచండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. మొత్తం మనకు బిర్యానీ ఉడకడానికి 45 మినిట్స్ టైం పడుతుందండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. చికెన్ పీస్ కూడా జ్యూసీగా ఉందండి. అంతేనండి, టేస్టీ అండ్ యమ్మీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఒక్కసారి మీరు 1 కేజీ రైస్తో నేను చెప్పిన కొలతలతో ఎగ్జాక్ట్గా ఈ రెసిపీని ఫాలో అయిపోండి. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంట్లో ఫంక్షన్స్కి కానీ న్యూ ఇయర్కి కానీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.